రైతుకి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంత ప్రాధాన్యతను ఇచ్చినారో, ఎన్ని అవకాశాలు ఇచ్చారో అందరికీ తెలుసు. రైతే రాజు అన్నట్టుగా వైఎస్ కుటుంబ ఫ్యామిలీలకు సంబంధించినటువంటి పరిపాలన సాగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే, రైతు కంట కన్నీరు నుంచి పుట్టిందే ఈ రైతు సంబంధించినటువంటి రైతు పోరు. దీనికి సంబంధించి మేము ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తామంటే, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభమైంది. సెక్షన్ 30 పేరు చెప్పి మీరు 10 మంది కంటే ఎక్కువ తిరగకూడదు అని నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ చేయడం. మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి రోజు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పడం, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ పెట్టడం, రోడ్లు తవ్విన పరిస్థితి కూడా మనం చూసినాం. మరి నిన్నటి నుంచి అయితే అన్ని దగ్గర చెక్ పోస్ట్ పెట్టారు. ఎక్కడ కూడా ఎవరిని నాయకులను కానీ రైతులను కానీ ముందుకు రానికుండా ఇంత దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకి మీరు మంచి పరిపాలన నుంచి ఈ రోజు ఏదైతే రైతుల కార్యక్రమం తీసుకున్నామో ఆ రైతు సంతోషంగా ఉండేలాగా కనుక మీరు చేస్తుంటే ఈ అవకాశం ఉండేదా? ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రైతు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చారు, జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనం దగ్గర నుంచి కూడా అమ్ముకునేంత వరకు కూడా రైతుకి అందుబాటులో ఉండేలాగా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కానీ, అలానే 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ, అలానే రైతు భరోసా ద్వారా వారిని ఆదుకోవడం కానీ, ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజు రైతుని నట్టేటించినటువంటి పరిస్థితిలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాత్రమే కాదు, రైతుల పక్షాన ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ ముందుంటుంది, వాటి తరఫున పోరాడుతుందని కూడా తెలియజేస్తూ ఈ రోజు నెల్లూరు జిల్లాలో కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి గారి అందరూ కూడా సమక్షంలో ఈ రోజు చాలా చక్కగా కొన్ని వందల వేల మంది వస్తే కూడా పోలీసులు నిర్బంధించిన పరిస్థితిని చూస్తున్నాం. చాలా దిగ్విజయం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు.